ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో పనిచేస్తున్న సమాజ హితాన్ని, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ఆయన విస్మరించలేదు. సొంత లాభం కొంత మానుకుని వారంలో వచ్చే ఒక్క సెలవును స్ఫూర్తినిచ్చేలా వినియోగిస్తున్నారు. బీచ్ల్లో వ్యర్థాలను తొలగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సింహపూర్ యువకుడు ప్రియదర్శన్. కోవిడ్ వేళ స్వచ్ఛ బీచ్ కార్యక్రమాన్ని ప్రియదర్శన్ మొదలుపెట్టారు. కువైట్లో ఉద్యోగం రావడంతో సింహపూర్ నుంచి కువైట్ వరకు తన సేవలను విస్తరించారు. కువైట్లో 2011 నుంచి ఇన్స్ట్రుమెంటేషనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ప్రియదర్శన్ 2022లో కువైట్ ఎకో వారియర్స్ అనే సంస్థను స్థాపించారు. దాని ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలా వ్యర్థాలను వేయడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతుల్ని చేసేందుకు కృషి చేస్తున్నారు. తొలుత ప్రియదర్శన్ ఒక్కడితో ఈ ప్రజాహిత యజ్ఞం మొదలవగా ఇప్పుడు వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా ప్రతి శుక్రవారం భాగస్వాములవుతున్నారు. వందలాది మందికి అవగాహన కల్పిస్తూ సముద్ర తీర ప్రాంతాలను శుభ్రంగా మార్చుతున్నారు. నేను కువైట్ లో ఉద్యోగం చేస్తున్నాను. నేను అక్కడ చాలా కాలం నుంచి అక్కడ సముద్రం తీరం వెళ్ళినప్పుడు అక్కడ చాలా చెత్త వగేరా కనిపించాయి. సో అలా అక్టోబర్ 2020లో కువైట్ ఎకో వారియర్స్ అనే సంస్థను స్టార్ట్ చేశాం. మొదటిసారి నేను ఒక్కడిగా చేయడం మొదలుపెట్టాను. అక్టోబర్ 2020 నుంచి ఫస్ట్ టైం నేను ఒక్కడే వెళ్ళడం మొదలుపెట్టాను. సో గ్రాడ్యువల్గా నాతో పాటు నా సహోద్యోగులు, నాతో పాటు మా అపార్ట్మెంట్లో ఉండే నేబర్సు, దాని తర్వాత మా ఫ్యామిలీ మెంబర్సు అలా జాయిన్ అయ్యి ఈరోజు మా టీం మెంబర్స్ సుమారు 55 మంది దాకా ఉన్నాం. ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కంట్రీస్. అప్పటి నుంచి నిరంతరంగా ఈ రోజు దాకా కువైట్లో రకరకాల బీచ్ల్లో ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకి మా క్లీనప్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాకు బీచ్లో మేము క్లీనప్ చేస్తున్నప్పుడు మమ్మల్ని చూసి ప్రేరణ పొంది మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది మా టీంలో ఉన్నారు. మా అందరిది ఒకే ఉద్దేశం, ఈ బీచ్ని క్లీన్ చేయడం ఒక ప్రధాన ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. బీచ్లను శుభ్రం చేసే ప్రక్రియలో పాల్గొనే వారికి చేతి గ్లౌజులు, డంపర్ బ్యాగ్లు, మంచినీరు వంటి వాటిని సొంత ఖర్చులతో సమకూర్చడంతో పాటు సభ్యులందరినీ నిర్దేశించిన ప్రాంతానికి అనుకున్న సమయానికి చేరుకునేలా ప్రియదర్శన్ చూస్తుంటారు. స్వదేశానికి వచ్చినప్పుడు మైపాడు, కోడూరు బీచ్లతో పాటు విశాఖ, చెన్నై, గోవా, ముంబై వంటి ప్రాంతాల్లోనూ తన కార్యక్రమాలను నిర్వహించారు. తన భార్య మౌనికా దివ్యతో పాటు కుమార్తెల తోడ్పాటుతో భావితరాలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రియదర్శన్ చెబుతున్నారు. మీరు రావడం ఎంత ఇంపార్టెంట్ కంటే మీ పిల్లలు రావడం ఇంకా ఎంత ఇంపార్టెంట్. వాళ్ళు రేపటి తరాన్ని వాళ్ళు చూస్తున్నారు ఈ సముద్రంలో ఏం జరుగుతుందని. అందువల్ల మేము ఎక్కువగా ఇయర్లీ 1-2 టైమ్స్ పిల్లల కోసం స్పెషల్ బీచ్ క్లీనప్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ కువైట్లో ఉన్న బ్రిటిష్ ఎంబసీతో టై అయిపోయాం. వాళ్ళ సైడ్ నుంచి మాకు ఒక 100 బ్రిటిష్ సోల్జర్స్తో కలిపి ఒక క్లీనప్ చేసాం. అక్కడ లోకల్ కువైట్ మలయాళికల్ అసోసియేషన్స్తో టైప్ చేసుకున్నాం. లోకల్ ఎమర్సన్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఎమర్సన్ కంపెనీ వాళ్ళతో టైప్ చేసుకున్నాం. ఇలా లోకల్ డిఫరెంట్ అసోసియేషన్స్ చాలా కంపెనీస్తో ఈ కొలాబరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం మరింత మందికి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక మలయాళీ అసోసియేషన్ జాయిన్ అవ్వడం వల్ల ఆ అసోసియేషన్లో 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ అవుద్ది. సో ఈ కొలాబరేషన్ ఇట్స్ నాట్ అప్పుడు మానిటరీ ఫండ్ ఆర్ ఫైనాన్స్ ఆర్ స్పాన్సర్షిప్ కాదు, జస్ట్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్. ఫ్యూచర్ కోసం నేను చేస్తుంది మంచి పని, అందుకని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా పెద్ద పాప చెప్తుంది, ఇలా నేను వెళ్ళాను బీచ్ క్లీనప్ అని, నేను ఇంకొక వారం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తాను అనమాట, మేము వస్తాము, మేము వచ్చి క్లీన్ చేస్తాము అని. అంటే వాళ్ళకి ఏంటంటే బీచ్ ఇలాగ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. చదువుకునే రోజుల్లోనే పర్యావరణంపై మక్కువతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రియదర్శన్ 2017లో కిలిమంజారో, 2018లో జపాన్లోని ఫ్యూజీ పర్వతాలను అధిరోహించారు.